ఫోటో ఒకటి ఫోటో కదా ఆయన ఫోటోనే కావాలి మాట్లాడేసరికి ఫోటో మాట్లాడాలి. మన కృష్ణ ఉబ్రాయ్ కొన్ని సీట్లు సంపాదించాలని మళ్ళీ ఈ కులగణ అనేది మళ్ళీ ఒకసారి చేస్తా, మీకు అవకాశం ఇస్తున్నా. జనశ్రవంతిలో కలవాలంటే ఆయన లక్ష రేట్లు ఎవరెవరైనా పోయినోళ్ళు జనశ్రవంతిలో కలవడం ఏంది? బీసీలు లేకపోతే ఆయన పోయినట్టేనా? ఓసీలు లెక్కలు లేకపోతే పోయినట్టేనా? ఎస్సీలు లెక్క నీ సర్వేనే ఒక బోకస్గా చేసి నిజాయితీగా చేయలేదు. దాన్ని తప్పించుకోవడానికి నరేంద్ర మోడీ గారు బీసీ కాదు, ఆయన బీసీ పక్షపాతి కాదు, బీసీ చెప్పుకుంటుండు కాబట్టి ఇది తప్పు. ఒకటే మాట చెప్తున్నా, బీసీల గురించి ఈ దేశంలో ఎక్కువగా ఆలోచించి బీసీలకు న్యాయం చేయాలని కులవృత్తుల వారికి రకరకాల ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకు సాయమయ్యేటట్టు బ్యాంకుల ద్వారా అనేక రకాలుగా వాళ్ళకు పథకాలు రుణాల ద్వారా ఇప్పించి ఇలా నరేంద్ర మోడీ గారు బీసీలకు సాయం చేస్తుంది. ఎస్సీ ఎస్టీ ఇలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎస్టీ మహిళను తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. బీసీలకు చట్టబద్ధత తీసుకొచ్చిందే చైర్మన్కు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు. నువ్వు మాట్లాడే ముందు ఎట్లా మాట్లాడుతున్నావు? నీ మంత్రివర్గంలో లేరు, నీ ఎమ్మెల్యేలు తక్కువనే. ఇప్పుడు బీసీలు నడుస్తుంది, బీసీలు ఉద్యమిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అనేక సంఘాలు, బీసీ సంఘాలు ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర రేవంత్ రెడ్డి గారు మీరు 42% ఇచ్చే ఎన్నికలు పోవాలి, లేకపోతే మేము నిలదీస్తాం, మీరు అనేక వాగ్దానాలు చేసిర్రు, కామారెడ్డిలో అనేక వాగ్దానాలు చేసిర్రు, ఇవన్నీ గ్రామాన నిలదీస్తామని హెచ్చరించడంతో అతను ఏమి పాల్పోక ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నాడు. నేను తిరిగిన రాష్ట్రంలో బీసీ హాస్టళ్ళు జ్యోతిబాపులే గురుకులాలు తిరిగిన, ఒక్కసారి పోయి పండుకో బీసీ కులకాల అలా పేద విద్యార్థులు చదువుకోవాలి, చదువుకొని పైకి రావాలని ఆలోచించి నీ గురుకులాలకు పోతే పాము కలుస్తున్నది, పురుగులన్నం దీన్ని హాస్పిటల్లో పడుతున్నారు, స్నానం గదులు లేవు, మరుగుదొడ్లు లేవు. మొన్ననే పెద్దగా నేను గురుకులాలు ఇన్ని నిర్మిస్తున్నాను, కొబ్బరికాయ కొట్టావు, ఎన్ని గుంటలు తీసి ఇప్పటివరకు ఎన్ని పిల్లర్లు అయినాయో ఒకసారి రేపు ప్రకటన చేయండి ఈ మంత్రి ద్వారా, ఈ సాక్షిగా సంఖ్య మంత్రి ద్వారా చెప్పి. మాటలు వాడి 10 ఏళ్ళైనా మోసం చేసిపోయిండు. మళ్ళీ నువ్వు వచ్చినావు, నువ్వు వచ్చి ఇంకా ఎక్కువ ఉన్నావు, ఆయన గురువు ఉన్నావు, నువ్వు ఆయన పాత టైప్స్ అయితే నువ్వు కంప్యూటర్ టైప్ ఉన్నావు. దాన్ని తప్పుకోవడానికి ప్రజల్ని తప్పుదో పట్టించడానికి నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడితే ఈ విషయం ఎప్పుడో మీ కాంగ్రెస్ పార్టీ ఎవరో ఇట్లా మాట్లాడిర్రు, 1 year కిందనే మాట్లాడిర్రు. వాళ్ళకి సరియైన జవాబు చెప్పినాం, సరియైన జీవో చూపించినాం, దాన్ని ఎప్పుడు వెళ్ళిందో జీవో ఫోటో చూపించినాం, ఏ ప్రభుత్వం చేసిందో చూపించినాం, అప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో చూపించినాం. అవన్నీ తెలియకుండా మీరు తెలుసుకోవాలి. నేను విట్టిగా మాట్లాడతలేను, జవాబు చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తేలి కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుతున్నాడా? లేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పు. రేవంత్ రెడ్డి నీ మాట మీద ఎవరికి కూడా నమ్మకం కుదరది. నువ్వు తప్పుడు మాటలు మాట్లాడే సీఎం ఎంతో పూర్తిగా, ఎందుకంటే ఇది పేపర్ మీద జీవోల మీద ఉన్న విషయం. ఏదో నీ ఎన్నికల కామారెడ్డి డిక్లరేషన్ లాగా, వరంగల్ డిక్లరేషన్ లాగా లేదు, ఏదో నువ్వు మాట్లాడినో తప్పించుకుంటుండొచ్చు. ఇది ప్రభుత్వాలు చేసిన గెజిట్. ఏ కులాన్ని ఎవరు కలిపిరని ఎవరు ప్రతిపాదన పెట్టిరో ఉన్న పేపర్ మీద ఉన్న జీవోలు
అది తెలుసుకోకుండా నరేంద్ర మోడీ గారు ఎవరైతే ప్రజలకు నరేంద్ర మోడీ గారు బీసీల పక్షపాతాన్ని ఇలా దేశమంతా తెలిసేపట్టుకనే దేశంలో 50% ఉన్న జనాభా బీసీలు అత్యధికంగా ఓట్లేస్తేనే ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. బీసీలు మాకు వేయకపోతే మేము అధికారంలో వస్తాం. అత్యధిక జనాభా ఉన్న బీసీలు వేయకపోతే అధికారంలో మేము ఉండం. 3 సార్లు అధికారంలో రాము. బీసీలందరూ మీకే సపోర్ట్ చేస్తే మేము అధికారంలో కేంద్రంలో ఉండం, రాష్ట్రాలలో ఉండం. అది కూడా తెలియదు. మనం మోసం చేసినావు బీసీలకు. కామారెడ్డి విక్లేష మోసం చేసి అధికారంలోకి వచ్చినావు. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పుని, నువ్వు మాట్లాడిన మాటల్ని రికార్డు తెలవకుండా, తెప్పించుకోకుండా, సరైన సమాచారం లేకుండా నరేంద్ర మోడీ గారి మీద మీరు చేసిన ఆరోపణ మీద మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఒక ముఖ్యమంత్రిగా నేను తెలియక మాట్లాడినా, ఆయన ఉన్నప్పుడు ఈ జీవో రాలేదు, ఆయన కులాన్ని ఆయన కలుపుకోలేదు, ఆయన ముఖ్యమంత్రి అయితే 2001లో కాబట్టి నేను మాట్లాడిన మాటలన్నీ అబద్ధము, ఒక ముఖ్యమంత్రిగా నేను చేయలేని తప్పు చేశానని బహిరంగ క్షమాపణ ఈ